స్టూడెంట్స్, ఫోర్త్ లెసన్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎనర్జీలో ఉన్న ప్రాబ్లమ్స్ చెప్తున్నానమ్మా. కాన్సెప్ట్స్ ఆఫ్ ఎనర్జీలో మెయిన్గా మనకి 3 ఫార్ములాస్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ వచ్చేసేటప్పటికి వర్క్ డన్. సో మనకి ఫోర్స్, డిస్ప్లేస్మెంట్ ఇస్తారు. సో బాడీ ఎంత ఫోర్స్తో మనం ఫోర్స్ ఉపయోగిస్తే బాడీ మీద ఎంత దూరం డిస్ప్లేస్ అయిందో అప్పుడు జరిగిన వర్క్ని మనం దీంట్లో క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఎఫ్ ఫోర్స్, డిస్ప్లేస్మెంట్ ఇస్తే ఎఫ్ఎస్ కాస్ థీటా, యాంగిల్ ఇస్తారు, డబ్ల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. అలానే పొటెన్షియల్ ఎనర్జీ, ఇక్కడ మనకి ఫోర్స్, డిస్ప్లేస్మెంట్ తెలిస్తే ఎఫ్ డాట్ ఎస్ దట్ ఈస్ ఈక్వల్ టు ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఇక్కడ మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంజీ తీసుకుంటాం. ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్, సో ఇక్కడ హైట్ హెచ్గా తీసుకుంటాం అన్నమాట. సో ఎంజీహెచ్ వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేస్తే పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది. అంటే ఇక్కడ వర్క్ డన్ అనేది పొటెన్షియల్ ఎనర్జీ ఫామ్లో, ఇక్కడ జరిగిన పని పొటెన్షియల్ ఎనర్జీ ఫామ్లో స్టోర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ. సో ఏదైనా బాడీ కదులుతున్నప్పుడు అది గెయిన్ చేసుకున్న ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ అంటాం. హాఫ్ mv². మాస్, వెలాసిటీ ఇస్తే మనం కైనెటిక్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ అలానే మనకి మొమెంటం అంటే ఫార్ములా తెలుసు, మాస్ ఇంటూ వెలాసిటీ. సో కైనెటిక్ ఎనర్జీకి మొమెంటంకి ఉన్న రిలేషన్, కైనెటిక్ ఎనర్జీ Ke ఈక్వల్ టు p²/2m. p అంటే మొమెంటం, m అంటే మాస్ ఆఫ్ ద బాడీ. సో కైనెటిక్ ఎనర్జీ కానీ మాస్ కానీ ఇస్తే మొమెంటం కనుక్కోవచ్చు, లేకపోతే మొమెంటము మాస్ ఇస్తే కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవచ్చు. ఇవి కాన్సెప్ట్స్ ఆఫ్ ఎనర్జీలో ఉన్న ఫార్ములాస్ అమ్మా. వీటి మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండిమా. ఏ ఫోర్స్ ఆఫ్ 10 Newton pulled a body at an angle of 60 degrees to the horizontal and placed it by 5 meters. Find work done by the force. ఏ వాల్యూస్ ఇచ్చారు? ఫోర్స్ ఇచ్చారు. 10 Newton ఫోర్స్తో ఒక బాడీని లాగుతున్నారు. ఎంత యాంగిల్ దగ్గర? 60 degrees దగ్గర. సో ఆ బాడీ ఎంత డిస్ప్లేస్ అయింది, ఎంత దూరం జరిగింది? 5 meters. సో ఒక బాడీని కొంత ఫోర్స్ ఉపయోగించి కొంత యాంగిల్తో నెడితే అది కొంత దూరం జరిగింది. అక్కడ జరిగిన వర్క్ ఎంత అని అడుగుతున్నారు. సో ఇందాక మనం ఫార్ములా చూసాం కదా. ఫస్ట్ ఎప్పుడైనా ఇచ్చిన వాల్యూస్ రాయాలమ్మా. ఇచ్చిన డేటా రాసినందుకు మనకి కొన్ని మార్క్స్ ఉంటాయన్నమాట. సో 4 మార్క్స్ ప్రాబ్లం అనుకోండి, డేటా రాసినందుకు మనకి 1 మార్క్ పడుతుంది. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలో దానికి ఫార్ములా రాస్తే 1 మార్క్ మనకి. నెక్స్ట్ ఆ ఫార్ములాలో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినందుకు 1 మార్క్ పడుతుంది. క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ విత్ యూనిట్స్తో వేస్తే ఇంకొక మార్క్. అదే 3 మార్క్స్కి ఇస్తే మనకి 3 మార్క్స్ డివిజన్ చేస్తారు. సో ఈ ప్రతిదీ నీట్గా రాయాలమ్మా. ప్రాబ్లంలో ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చిన డేటా రాసాము. ఫార్ములా ఎఫ్ఎస్ కాస్ థీటా, మనకి యాంగిల్ ఇచ్చారు, ఎంత దూరం డిస్ప్లేస్ అయిందో ఇచ్చారు, పైన యూజ్ చేసిన ఫోర్స్ ఇచ్చారు. సో ఫోర్స్ 10 Newton అనుకున్నాం కదా, డిస్ప్లేస్ అయిన బాడీ 5 meters అనుకున్నాం కదా, థీటా 60 degrees. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ 25 joules వచ్చింది. మనకి 25 joules వచ్చిందమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండమ్మా. ద పొటెన్షియల్ ఎనర్జీ అక్వైర్డ్ బై ఏ బాడీ వెన్ ఇట్ ఈస్ క్యారీడ్ టు ఏ హైట్ ఆఫ్ 80 meters ఈజ్ 7840 joules. ఫైండ్ ద మాస్ ఆఫ్ ద బాడీ. ఏ వాల్యూస్ ఇచ్చారు? పొటెన్షియల్ ఎనర్జీ అక్వైర్డ్ బై ఏ బాడీ ఎంత హైట్? 80 meters హైట్కి ఒక బాడీని పైకి ఎత్తుపట్టుకుంటే అది కలిగి ఉన్న ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ 7840 ఇచ్చారు. ఎంత హైట్లో ఉంది బాడీ? 80 meters ఉంది. సో ఏం కనుక్కోమంటున్నారు? మాస్ ఆఫ్ ద బాడీ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో ఇచ్చిన డేటా ఇది. ఓకే, సో ఇక్కడ m ఈక్వల్ టు మనం క్యాలిక్యులేట్ చేయడానికి చేయాల్సింది క్వశ్చన్ మార్క్. m ఈక్వల్ టు m అనుకుంటున్నాం. మాస్ ఆఫ్ ద బాడీ కనుక్కోవాలి. సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? mgh. పొటెన్షియల్ ఎనర్జీ ఇచ్చారు 7840. అలానే మాస్ కనుక్కోవాలి. g అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ 9.8 తెలుసు. h ఈక్వల్ టు 80 ఇచ్చారు మీటర్స్. సో సబ్స్టిట్యూట్ చేస్తే దాన్ని m కనుక్కోవాలి కాబట్టి వాల్యూస్ అన్నీ మనం సింప్లిఫై చేసి ఒకవైపు తీసుకొచ్చుకున్నాం. క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఆన్సర్ m ఈక్వల్ టు మాస్ ఈక్వల్ టు 10 kgs వచ్చిందమ్మా.
సమ్ చూడమ్మా. ఫైండ్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ బుల్లెట్ ఆఫ్ మాస్ 50 grams ఫైర్డ్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 300 meters per second. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీని కనుక్కోమన్నారు. మాస్ ఆఫ్ ద బుల్లెట్ ఇచ్చారు, ఎంత వెలాసిటీతో అది వెళ్తుందో ఇచ్చారు దాన్ని కాల్చినప్పుడు. సో ఇక్కడ మనకి ఇచ్చిన డేటా రాస్తున్నాం. కైనెటిక్ ఎనర్జీ కనుక్కోమన్నారు. మాస్ 50 grams ఇచ్చారు కాబట్టి కేజెస్లోకి మార్చాము. సో కిలోకి మనకి ఎన్ని గ్రాములు? 1000 grams. సో మనకి 50/1000 వేస్తే మనకి ఫస్ట్ న్యూమరేటర్ డినామినేటర్లో ఒక 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా డినామినేటర్లో 2 zeros ఉంటాయి కదమ్మా. పైకి వస్తే 10⁻². 5 × 10⁻². మనం కేజెస్లోకి రాసుకుంటే 0.05 kgs వచ్చింది. వెలాసిటీ ఎంత ఇచ్చారు? 300 meters per second ఇచ్చారు. కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవాలి. మాస్ ఇచ్చారు, వెలాసిటీ ఇచ్చారు. సో కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా 12mv². సబ్స్టిట్యూట్ చేస్తే m = 0.05, వెలాసిటీ 300. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కైనెటిక్ ఎనర్జీ 2250. ఎనర్జీని మనం జౌల్స్లో రాసుకుంటామా. సో కైనెటిక్ ఎనర్జీకి ఇక్కడ యూనిట్స్ జౌల్స్ రాస్తున్నాము. ప్రాబ్లం. ద మొమెంటమ్ ఆఫ్ ఏ బాడీ ఆఫ్ మాస్ 2 kgs ఈజ్ 50 kilograms meters per second. ఫైండ్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ. ఇందాక కైనెటిక్ ఎనర్జీకి మొమెంటమ్కి రిలేషన్ చెప్పామమ్మా. ఇక్కడ ఏ వాల్యూస్ ఇచ్చారు? మొమెంటమ్ ఇచ్చారు. P = 50 kilograms meter per second. అలానే మాస్ ఆఫ్ ద బాడీ ఇచ్చారు 2 kgs. ఏం కనుక్కోమన్నారు? కైనెటిక్ ఎనర్జీ కనుక్కోమన్నారు. ఫస్ట్ ఇచ్చిన డేటా రాసాం. కైనెటిక్ ఎనర్జీకి మొమెంటమ్కి ఉన్న రిలేషన్ ఫార్ములా ఏం చెప్పాను? కైనెటిక్ ఎనర్జీ KE = P²/2m. సో ఇక్కడ ఇచ్చిన P వాల్యూ, M వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కైనెటిక్ ఎనర్జీ KE = P అంటే 50 ఇచ్చారమ్మా. 50/2 × 2. మాస్ 2 kgs ఇచ్చారు కదా. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ 625 జౌల్స్ వచ్చింది. సో కైనెటిక్ ఎనర్జీకి మొమెంటమ్కి రిలేషన్ KE = P²/2m. ఇవి మనకి కాన్సెప్ట్స్ ఆఫ్ ఎనర్జీలో ఉన్న డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అమ్మా. సో మనం ఫార్ములాస్, వర్క్ డన్ మీద ఫార్ములా నేర్చుకోవాలి. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీకి, పొటెన్షియల్ ఎనర్జీకి, నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీకి మొమెంటమ్కి ఉన్న రిలేషన్ నేర్చుకోవాలి. డిప్లొమా ప్రతి లెసన్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చానమ్మా. C23కి ఇంజనీరింగ్ ఫిజిక్స్ సబ్జెక్ట్కి లెసన్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ప్రతి లెసన్లో ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానమ్మా. ఒకసారి మీరు రివైజ్ చేసుకున్నాక సిలబస్ అంతా చదివిన తర్వాత ఒకసారి క్వశ్చన్స్ చెక్ చేసుకోండి. ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి మీరు చూసుకుంటానికి వీడియోస్ ఉపయోగపడతాయమ్మా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.